జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవం వాస్వహే. ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 నవంబర్ నెల మాస ఫలితాలు 12 రాశులలో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ మాసంలో అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు ముందుగా పరిశీలిస్తే ఇందులో ప్రధానంగా మేష రాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నవంబర్ మాసం కాలమంతా కూడా కర్కాటక రాశిలో అనగా చతుర్థ భావంలో సంచరించడం వల్ల, చతుర్థ భావంలో కుజుడు అనగా కర్కాటక రాశిలో ఈ కుజగ్రహము బలహీనపడడం వల్ల కుజగ్రహం ఇచ్చేటువంటి ఫలితాలు అవి అనుకూల ఫలితాలు కానీ ప్రతికూల ఫలితాలు కానీ ఏ ఫలితాలు కూడా అనుకున్నట్లుగా ఇవ్వజాలదు, అంటే ఇవ్వలేదు. కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజుడు బలహీనపడడం కారణం చేత మేషరాశి వారికి ఈ రకంగా ఒక ప్రశాంత వాతావరణాన్ని, కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, కుటుంబపరమైనటువంటి సుఖ సంతోషాలని, లేకపోతే వాహన లాభాలని, భూ సంబంధమైనటువంటి లాభాలని ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తృతీయ షష్టాధిపతి అయినటువంటి ఈ బుధుడు ఈ నవంబర్ నెలంతా కూడా అష్టమ రాశి అయినటువంటి వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు, ఆర్థికపరమైనటువంటి విషయాలు, చేతికి రావాల్సినటువంటి ధనం అంతా కూడా చేతికి అందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మనం ఊహించినటువంటి మనకు రావాల్సిన ఆదాయము రాదు అనుకున్నటువంటి ఆదాయం కూడా ఆకస్మికంగా వీరికి అందుబాటులోకి రావడం, వీరికి అటువంటి ఆదాయాన్ని అందుకునేటువంటి పరిస్థితి ఈ మేషరాశి వారికి బుధగ్రహం వల్ల కలుగుతుంది. అలాగే భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు వక్రించి అనగా వృషభ రాశిలో వక్రించి మేషరాశి వైపు దృష్టిని సారించడం వల్ల ఈ మేషరాశి వారికి వారి జన్మరాశిలోనే ఈ గురువు యొక్క దృష్టి ఉన్నందున 50% గురుబలం ఉండడానికి అవకాశం ఉంటుంది. అనగా జన సంబంధాలు పెరుగుతారు, తండ్రి ఆరోగ్యం కానీ, తండ్రి నుంచి ఏదైనా రావాల్సినటువంటి ఆదాయాన్ని అందుకోవడం, పూర్వపుణ్యం వల్ల వీరు సంతోషకరమైనటువంటి పనులు చేయడం, మంచి పనుల కోసం ధనాన్ని వెచ్చించడం, అలాగే మంచి పనుల కోసం సమయాన్ని వెచ్చించేటువంటి ఒక మంచి వాతావరణాన్ని ఈ గురువు జన్మరాశిలో వీరికి అందిస్తాడు అని చెప్పుకోవచ్చు. ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా అష్టమ భావమైనటువంటి వృశ్చిక రాశిలోను, భాగ్యభావమైనటువంటి ధనుసు రాశిలోనూ సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. జీవిత భాగస్వాముల నుంచి కానీ, లేకపోతే ఇతర వ్యాపార భాగస్వాముల నుంచి కానీ, లేకపోతే మీతో పనిచేసేటువంటి సంస్థల్లోని తోటి ఉద్యోగుల వల్ల కానీ మీకు అనుకూల వాతావరణం, సహాయ సహకారాలు పుష్కలంగా లభించేటువంటి వాతావరణం ఉంటుంది. ఇక దశమాది అయినటువంటి దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నవంబర్ 15 తర్వాత వక్రం తొలగి దశమం వైపున తన దృష్టిని వదిలి లాభభావంలోనే సంచారం కొనసాగించడం వల్ల, అనగా కుంభరాశిలోనే శని భగవానుడు సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పనిచేసేవారు కానీ, లేకపోతే పరిశ్రమల్లో పనిచేసేవారికి కానీ నూతన ఉద్యోగాలు రావడం, లేకపోతే ఉన్న ఉద్యోగంలో వీరు పదోన్నతిని పొందడం, ఇలాంటి మంచి లాభాలు అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ 2024 నవంబర్ మాసంలో మేషరాశి వారికి కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని 5 గ్రహాలు అనుకూలంగా, లాభదాయకంగా మంచి ఫలితాలని, ఒక సంతోషకర వాతావరణాన్ని అందిస్తున్నాయి అని చెప్పవచ్చు. అలాగే 2024 నవంబర్ మాసానికి గాను ఈ మేషరాశి వారికి 2 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఆ 2 గ్రహాలు ఏవి అని కనుక పరిశీలిస్తే ఇందులో ప్రధానంగా పంచమాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నెలంతా కూడా అష్టమ భావం అయినటువంటి వృశ్చిక రాశిలో సంచారం కొనసాగించడం, ఆ తర్వాత భాగ్యభావం అయినటువంటి ధనుసు రాశిలో సంచారం కొనసాగించడం వల్ల అధికారుల నుంచి, అనగా వీరు పనిచేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంస్థల్లో ఎక్కడైతే వీరు పనిచేస్తారో అక్కడ అధికారులతో చిన్న చిన్న మనస్పర్ధలకు కానీ, అభిప్రాయ భేదాలకు కానీ అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రభుత్వం నుంచి ఏదైనా రావాల్సినటువంటి ఆదాయం వాయిదా పడడం కానీ, లేకపోతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వీరికి ఈ రవి గ్రహము అష్టమ భాగ్యభావాల్లో సంచరించడం వల్ల ప్రతికూల ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వ్యయంలో మీనరాశిలో ఎప్పటి నుంచో రాహు సంచారం కొనసాగుతుంది. ఈ 2024 నవంబర్ మాసంలో కూడా రాహు మీనరాశిలోనే సంచరిస్తాడు కనుక ఆ దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలు ఏమైనా ఉంటే ప్రతికూల ఫలితాలను మీరు పొందాల్సిన వాతావరణం కనిపిస్తుంది. ఈ రకంగా 2024 నవంబర్ మాసంలో మేషరాశి వారికి పంచమాధిపతి అయినటువంటి రవి భగవానుడు అష్టమ భాగ్య రాశుల్లో ప్రతికూల ఫలితాలని, అలాగే వ్యయభావంలో రాహువు ప్రతికూల ఫలితాలని అందించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ 2 గ్రహాలకు గాను వీరు పరిహారాలు నిర్వర్తించుకొని వాటిని కూడా వీరు అనుకూలంగా మార్చుకోవాల్సినటువంటి అగత్యం కనిపిస్తుంది. కనుక
ముఖ్యంగా వ్యయ రాహువును అతని యొక్క ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకోవడానికి మేషరాశి వారు కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమాది పూజలు నిర్వర్తించడం, అనగా కుంకుమార్చన లాంటి పూజలు నిర్వర్తించడం, నిత్యం శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ చదువుకోవడం, ఎర్రటి పూలతో అమ్మవారికి మాలను సమర్పించడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల వ్యయములో ఉన్నటువంటి రాహు యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవచ్చు. అలాగే అష్టమ రవి దోషం నుంచి బయటపడడానికి ఈ మేషరాశి వారు నిత్యం సూర్యాష్టకం చదువుకోండి. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. సూర్య నమస్కార ఆసనాలు చేసుకోవడం వల్ల మీరు ఆరోగ్యం మెరుగుపరుచుకోగలుగుతారు. అలాగే 1 కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల మరింతగా ఈ సూర్య భగవానుడు ఇచ్చేటువంటి అనుకూల ఫలితాలు మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రతికూలతలు కూడా మీరు అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా చెప్పినటువంటి విషయాలు అన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం. 2024 నవంబర్ మాసంలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు. సమయస్ఫూర్తి, తెలివితేటలు, లౌకిక జ్ఞానం కలిగినటువంటి ఈ తులారాశి వారికి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా దశమ భావం అనగా కర్కాటక రాశిలోని సంచారం కొనసాగించడం వల్ల లాభసాటి ప్రయాణాలు చేసి వీరు మంచి లబ్ధిని పొందగలుగుతారు. వీరి మాటకు విలువ పెరుగుతుంది, జన సంబంధాలు పెరుగుతాయి, భూముల వల్ల కానీ వాహనాల వల్ల కానీ లాభాలు అందుకోగలుగుతారు. అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసేవారు కానీ పరిశ్రమల్లో పనిచేసేవారికి కానీ అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఇక భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా ద్వితీయ భావం అనేటువంటి వృశ్చిక రాశిలో సంచారం కొనసాగడం వల్ల ఈ తులారాశి వారి యొక్క మాటకు విలువ పెరుగుతుంది. అలాగే వీరి స్థిరాస్తులకు సంబంధించిన లాభాలు అందుకోగలుగుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబపరమైనటువంటి శుభకార్యాలు నిర్వర్తించి సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు అని చెప్పవచ్చు. తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా సప్తమ భావమైనటువంటి మేషరాశి వైపు దృష్టిని సారించడం వల్ల జన సంబంధాలు పెరుగుతుంది. సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. జన సమూహంలో వీరు చేసేటువంటి కార్యక్రమాలకు గుర్తింపు ఉంటుంది. పోటీ ప్రపంచంలో కానీ విద్యా సంబంధమైన విషయాల్లో కానీ మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే వీరు చేసినటువంటి గతంలో చేసినటువంటి పనులకు కానీ ఇప్పుడు చేసిన పనులకు కానీ మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ భావం అనేటువంటి ధనుస్సు రాశిలో సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది. కుటుంబపరమైనటువంటి శుభకార్యాలను వీరు అందుకోగలుగుతారు. అలాగే ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకోగలుగుతారు. శుభకార్యాలకు కానీ విందు వినోదాలను పాల్గొని వీరు సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. ఇక షష్టమ భావంలో మీనరాశిలో ఎప్పటి నుంచో రాహు సంచారం కొనసాగుతుంది. ఈ నవంబర్ మాసంలో కూడా మీనంలోని రాహు సంచారం కొనసాగిస్తారు కనుక ధైర్యంగా మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ విజయాన్ని అందుకోగలుగుతారు. అలాగే వివాదాల నుంచి వీరు బయటపడగలుగుతారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు సైతం సానుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ఈ 2024 నవంబర్ మాసంలో ఈ తులారాశి వారికి కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు 5 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభఫలితాలను అందిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇక లాభాధిపతి అయినటువంటి రవి భగవానుడు, అలాగే చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు, అలాగే కేతువు వీరికి పూర్తిగా ప్రతికూలంగా సంచరిస్తున్నాడు ఈ నవంబర్ మాసానికి గాను. ఈ రకంగా తులారాశి వారిలోకి ఈ లాభాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో అనగా తులారాశిలో సంచారం కొనసాగించడం, ద్వితీయ రాశి అయినటువంటి వృశ్చిక రాశిలో సంచారం కొనసాగించడం వల్ల కొన్ని సందర్భాల్లో మీ మాటల వల్ల ఎదుటివారు బాధపడడం, అలాగే మీరు కొన్ని ప్రయాణాలు స్థానచలనాలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోవడం, ఇటువంటి అధికారులతో కానీ ప్రభుత్వం నుంచి కానీ కాస్త ప్రతికూల వాతావరణాన్ని చవిచూసే పరిస్థితి ఉంటుంది. ఇక చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నవంబర్ నెలంతా కూడా వీరికి చతుర్థ భవనం మకర రాశిలో వక్రించిన శని వల్ల అర్ధాష్టమ శని దోషాన్ని వీరు చవి చూడాల్సి ఉంటుంది. వక్రం తొలగిన వెంటనే పంచమ శని దోషం వల్ల సంతానంతో కానీ ఆలోచనల విషయంలో కానీ కాస్త ఇబ్బంది కొని తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇక వ్యయములో కన్యారాశిలో కేతు సంచారం కొనసాగుతుంది ఎప్పటి నుంచో. ఆ కేతువు ఇప్పటికి కూడా కన్యారాశిలోనే నవంబర్ మాసం అంతా సంచరిస్తాడు. ఈ కారణం చేత వీరు ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలకు అనగా తీర్థయాత్రలు లాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు కాస్త ఇబ్బందులు ఎదుర్కోవడం, అధికంగా ఖర్చులు చవిచూసే వాతావరణం కనిపిస్తుంది. మరి 2024 నవంబర్ మాసానికి గాను తులారాశి వారికి రవి, శని, కేతువులు 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక ఈ 3 గ్రహాలకు పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మరి పరిహారాల కార్యక్రమంలో భాగంగా ఈ తులారాశి వారు వ్యయ కేతువు నుంచి బయటపడడానికి
నిత్యం గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి, గణపతికి గరికమాలను సమర్పించండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ కేతు దోషం నుంచి మీరు బయటపడతారు. అలాగే అష్టమ శని దోషం ఉంది కనుక, అనగా అర్ధాష్టమ శని దోషం ఉంది కనుక ఈ తులారాశి వారు ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి శనివారం రోజు స్వామివారికి అభిషేకం కానీ అర్చన కానీ నిర్వర్తించుకోండి. అలాగే బిల్వాష్టకం చదువుకోండి, గోవులకు ఆహార పానీయాలు అందించండి శనివారం రోజు. అలాగే జన్మరాశిలోను ద్వితీయంలో ఉన్నటువంటి రవిదోషం నుంచి బయటపడడానికి నిత్యం ఆదిత్య హృదయం చదువుకోండి, సూర్యభగవాన్ని సందర్శించి నమస్కరించుకోండి, సూర్య నమస్కార ఆసనాలు వేసుకోండి, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ 1 కేజీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. మరి 2024 నవంబర్ మాసానికి గాను తులారాశి వారు చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.